మేడారంలో భక్తుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించారు. రూమ్ల తరహాలో గూడరాలు ఏర్పాటు చేశారు. కంకబొంగులు పరదలతో గూడరాలు నిర్మించారు. భూమి లీజుకు తీసుకుని గూడరాలు వేశారు నిర్వాహకులు. ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. రేపు రూములన్నీ దాదాపు ఫుల్ అయిపోతాయన్నారు. 3 రోజులకు ఒక్క రూమ్ రెంట్ 5,000 నుంచి 6,000 తీసుకుంటున్నట్టుగా చెప్పారు. 20 ఏళ్లుగా జాతరకు వస్తున్నామని, ప్రతి ఏడాది భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇక దీనిపై డీటెయిల్స్ మేడారం నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చూడడానికి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇట్లా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా భక్తులు తరలి వస్తూ ఉంటారు అమ్మవార్ల దర్శనానికి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గిరిజనుల అతిపెద్ద మహాజాతరగా జరుపుకుంటారు కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఒక్కొక్కరు 4 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. 2 రోజుల పాటు కూడా ఇక్కడ గడిపి అమ్మవారు దర్శించుకొని ఇక్కడే యాట కోసుకొని ఇక్కడే కళ్ళు శాఖ ఆడ సమర్పించి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే దీనికోసం నివాసించడానికి భారీ ఎత్తున కూడా ఇటు రూమ్స్ ఏర్పాటు చేస్తారు. ఖాళీ కంకబొంగులు ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములను కొంతమంది లీజుకి తీసుకొని ఈ కంకబొంగుల ద్వారా పరదలు కట్టి ఇక్కడ రూమ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క రూమ్ ఇట్లా పెద్దగా ఉంటుంది. దాదాపు 8 నుంచి 10 మంది వరకు కూడా ఉండవచ్చు. ఇంకా చిన్న ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం వరకు ఉండవచ్చు. కొంతమంది చిన్న ఫ్యామిలీస్ కూడా ఉండవచ్చు. ఇతర జిల్లాల నుంచి కానీ ఇటు సిటీ నుంచి వచ్చేవారు కూడా ఇక్కడ నివసించవచ్చు. ఇవన్నీ కూడా ఈ జాతరకు రేపు మొత్తం కూడా ఫుల్ అయిపోతాయి. ఇప్పటికే కొందరు ఆల్రెడీ ఈ రూమ్స్లకి వచ్చేసి నివసిస్తున్నారు. చూడొచ్చు మొత్తం మనకి కనుచూపు మేర కూడా ఈ గుడారాలు అన్నీ కూడా ఏదైతే కంకబొంగులతో కట్టినటువంటి ఇవన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ భూములన్నీ కూడా దాదాపు ఇవి ఇక్కడ పూర్తిగా కూడా ఫుల్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడే 3 రోజుల పాటు ఉంటారు. ఒక్కొక్క రూమ్లో దాదాపు 10 మంది వరకు కూడా ఉండవచ్చు. అయితే ఏదైతే ఈ ఏర్పాటు చేసినటువంటి రూమ్స్ టైపు ఏర్పాటు చేసినటువంటి దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారో అడిగి తెలుసుకుందాం. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు వేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. ఎట్లుంటే మొత్తం ఎన్ని రూమ్లు ఏర్పాటు చేస్తారు? ఈసారి 60 రూమ్లు ఏర్పాటు చేసినాం. ఎక్కువ జాతర ఎప్పుడు వస్తారు భక్తులు? ఇవాళ రేపు ఎల్లుండి వరకు పబ్లిక్ వస్తున్నారు. ఇటు మన చిలకలగుట్ట దారికి ఈ 3 రోజులు జనం బాగా వస్తారు. అంటే బస్సులలో వచ్చే జనమే వస్తారు, బయట నుంచి వచ్చే బండ్లు లోపలికి రానివ్వరు. చిలకలగుట్ట దారికి మన ఈ 3 రోజులు బస్సుల జనం అంతా ఈ ఏరియాకే నిండుతారు. ఇప్పుడు ఈ ఒక్క రూమ్కి ఎంత తీసుకుంటారు మీరు? 4,000 కొంచెం లేని వాళ్ళు వాళ్ళని చూసి 4-5 వరకు తీసుకుంటామండి. ఎంతమంది ఉండొచ్చు దీంట్లో? 10 మెంబర్స్, 8 మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీని బట్టి 10 మెంబర్స్ వరకు అయితే ఉండవచ్చు. వెనకట ఇట్లే చేస్తారా? ఇప్పుడు ఇంకా మారిపోయిందా ఈ పరదాలని? ఈ పరదల రేట్లు ఫుల్ రేటు పెరిగినాయి. జాగ్రత్త భూములు పోయినసారి 3,500 రూపాయలకు గజం లెక్కుండే. ఈసారి 6,000, 7,000, 8,000 గజం కూడా తీసుకున్నాం. అదే ఇప్పుడు ఇక్కడ దాదాపు ఎంతమంది ఉండొచ్చు? ఎన్ని రోజులు ఉంటారు ఒక్కొక్కరు? వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇక్కడ ఉండే వచ్చడానికి చిలకలగుట్ట సమ్మక్కచ్చే దారి ఇది వారం రోజులు ఉంటాయి. ఈ భూమి ఎంత తీసుకుంటారు లీజుగా? ఎంత తీసుకున్నారు మీరు? ఇది 1,36,000 రూపాయలు లీజుకు జాగా ఓన్లీ. ఇట్లే ఉంటాయా మీకు చివరి వరకు? ఒక 1 మంత్ వరకు ఇస్తారు కానీ మాకు ఈ జాతర టైమే నడుస్తుంది. ముందు ఏముండదు, ఇవన్నీ గుడిసెలేము. ఇప్పుడు నా 1 రోజుల ముందే ఇస్తారు. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఎక్కువ మీ దగ్గర? పబ్లిక్ వరంగల్, కరీంనగర్, కరీమాబాద్, ఇక్కడ మా ఉర్సు అక్కడ ప్రాంతం నుంచి వస్తారు. మేము అంతా ఫోన్లలో చేస్తా ఉన్నట్టు ఇవి గుడిసెలేసి ఫోన్లలో చెప్తా ఉన్నట్టు. ఎంత సంపాదిస్తావు మొత్తం? పోయినసారి లాస్ అయినాం. ఈసారి అందుకే ఇంకా గుడిసెలు ఎక్కువ వేసినాం. పోయినసారి 10 వేసినాం, లాస్ అయినాం అని చెప్పి గుడిసెలు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా జాగా తీసుకొని వేసుకున్నాం అన్నట్టు. మీరేం చేస్తారు? మీ పేరేం? నా పేరు శివ. నేను ఈ షెడ్లలో రెంట్ వచ్చిన. నేను వచ్చి శనివారం నైట్ రావడం జరిగింది. ఆ షెడ్లో మేము మళ్ళీ శుక్రవారం నాడు తిరిగి ఇంటికి వెళ్తాం. ఎట్లున్నది ఇక్కడ రేట్లు కానీ? ఎట్లున్నాయి గుడిసెలు? రేట్లు గుడిసెలు నార్మల్గా ఉన్నాయి కానీ ఫెసిలిటీస్ లేవు. బాత్రూమ్ ఫెసిలిటీస్, వాష్రూమ్స్, వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. వాటర్ గురించి జనాలు బాగా కొట్టుకుంటారు. ఎట్లా ఎక్కువ రీజనబుల్ ఉన్నాయా? ఇప్పుడు ఒక్కొక్క రూమ్ లో ఎంతమంది ఉన్నాయి? రీజనబుల్ ఉన్నాయి. చూడొచ్చు. ఇంకా కూడా చూద్దాము. మొత్తం ఈ గుడిసెలు అన్ని కూడా ఈ గుడిసెలు అంటారు. తర్వాత కొన్ని రూమ్స్ అని కూడా అంటుంటారు. ఇటు రోడ్డుకు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా 60 ఉన్నాయి. దాదాపు 60 కూడా రేపు మొత్తం కూడా ఫుల్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఇదే గుడిసెలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లున్నాయి ఇక్కడ, ఎప్పుడు వచ్చారు, రూమ్ రెంట్ కి సంబంధించి కానీ ఎన్ని రోజులు ఉంటారు, ఎప్పటి నుంచి వస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఎట్లున్నా ఇక్కడ మాంసం ధరలు కానీ మందు ధరలు, ఈ రూమ్ రెంట్లు ఎట్లున్నాయి? మన హైదరాబాద్ లో ఉన్నట్టు ఉంది. మామూలుగా కామన్ గా ఒక 5-6 రూపాయలు ఎక్కువ ఉంది, అంతేగాని ఎక్కువ ఏమి లేదు. మేము ఇప్పుడు ప్రస్తుతం 6 మంది వచ్చినాము.
ఇంకో 30 మంది వచ్చేది ఉంది. మేము హైదరాబాద్ గౌలీపురా నుండి వచ్చినాము. ఇప్పుడు నేను 26 ఏళ్ళ నుంచి వస్తాను. ఇప్పటి వరకు అయితే ముందు ఉన్న జాతరకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు వాష్రూమ్స్ కానీ అక్కడ కానీ మెయిన్ వచ్చేసేసి వాష్రూమ్సే ప్రాబ్లం ఎవరికైనా అని. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. మటన్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మందు అయితే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాము. మటన్ అయితే ఇక్కడనే కొంటున్నాము. ధర కూడా హైదరాబాద్ ధరనే ఉంది. కాకుంటే ఈ చిన్న కిరాణా ఉన్న వస్తువులే కొంచెం అక్కడ ఉన్న దానికంటే కొంచెం కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఎట్లా అనుకున్నారు? ఇక్కడనే ఇంటి నుంచి చేసుకున్నారా? ఇంటి నుంచి తెచ్చుకున్నాము. గ్యాస్ ప్లస్ స్టవ్ అన్ని సామాగ్రి అంతా ఇంటి నుంచి తెచ్చుకున్నాము. మేము 1 వీక్ ఉంటాం ఇక్కడ. అందరం కలిసి ఇక్కడే ఉండి మంచిగా అమ్మ పండుగ చేసుకొని పోతాము. ఇది మాకు చాలా పెద్ద పండుగ. ఇది అన్ని పండుగల కంటే మాకు ఇది చాలా పెద్ద పండుగ. అమ్మ ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం దాకా అమ్మ కోరికతోనే మాకంతా నడిచేది. ఏం సంగతి అన్న, ఇంకా బాటిల్ అన్ని అక్కడ నుంచే తెచ్చుకున్నారా? అక్కడ నుంచే తెచ్చుకున్నామండి. ఫుల్ ఎంజాయ్ అండి, ఫుల్ ఎంజాయ్. హైదరాబాద్ సేమ్ గౌలీపురా. మేము ఛత్రినాగా గౌలీపురా నుంచే. అన్న ఎప్పుడు ఏ సంవత్సరం అయినా కానీ నా దగ్గరికి ఏమైనా వచ్చి రమ్మంటే అన్ని నన్ను రమ్మంటే వస్తారు. మేము వచ్చి మేము సేవ చేసుకుంటాం. అన్న దగ్గరకు వచ్చి సమ్మక్క సారక్క దగ్గర సేవ చేసుకొని కానీ వస్తాం. మేము మందు తెచ్చుకుంటాం, అన్ని తెచ్చుకుంటాం, అన్ని పూజలు చేసుకొని మంచిగా చేసుకొని వారం రోజుల దాకా మేము ఉండి వెళ్ళిపోతాం ఇక్కడికి. రోజు స్వామి చెప్తున్నా కదా, అమ్మ దయా మొత్తం మంతులనే మంచిగా మంద ఆగేసి వేసి ఎవరితో కొట్టడా కూడా చేయకుండా మేము మంచిగా చేసుకుని వెళ్ళిపోతాం. మేము ఈ అందరం కలిసి మేము వస్తాం. ఇంత ఫ్రెండ్షిప్తో అందరం వస్తాం, అందరం చేసుకొని మంచిగా చేసుకొని వెళ్తాం స్వామి. ప్రతి సంవత్సరం ప్రతి జాతరకు ఎంజాయ్ చేస్తూనే ఉంటాం మేము. ప్రతి సంవత్సరం ఇదే మాది ఎంజాయ్మెంట్. మంచిగా ఏమేమి తీసుకున్నారు? బాటిల్లో హార్డ్ తెచ్చుకున్నాం, బీర్లు తెచ్చుకున్నాం. అక్కడికి వెళ్ళి ఏది రాయల్ స్టాక్ హార్డ్, కింగ్ కే ఫ్లైట్ బీర్లు తెచ్చుకున్నాము. అవి వేడిగా ఉన్నా సరే అట్లనే తాగుతున్నాం. ఎంజాయ్మెంట్ అట్లా మాకు మంచిగా అవుతుంది. అమ్మవారి దయ వల్ల మాకు ఏ ప్రాబ్లం అయితే లేదు. మేము ఎంత మందు అవుతామో అంత మత్తులు అమ్మవారు మాకు అంత దర్శనం గట్టిగా ఇస్తుంది నాకు దర్శనం. మేము రాయల్ స్టాక్, బెండర్ స్ప్రైట్ 3 కార్టన్లు, రోజుకి 2 కార్టన్లు అయితే 1 కార్టన్ అయితే తాగేస్తాం ఈజీగా. బీర్లు అయితే లెక్కలేనని ఉంటాయి మాకు. మేమైతే తాగేసి దర్శనం చేసుకొని మంచిగా వెళ్ళిపోతాం మెడికల్. మేము ఇదివరకు ఏం కోరుకున్నారు అమ్మవారిని? మేము మంచిగా కావాలని అనుకుంటాం, మా వాళ్ళు మంచిగా కావాలని కోరుకుంటాం. అంతేగాని ఇంకా మాకు మేము కరోడపతి అరోడపతి ఏమన్నా మాకేందనికన్నా సింపుల్ లైఫ్. మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. ఎవరు అనుకున్నందుకే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇడికి వస్తున్నాం. మేము కంటిన్యూ వస్తున్నాం అట్లా అవుతుంది కాబట్టి కంటిన్యూ వస్తున్నాము. చాలా మంది ఏం చేస్తారు, కొంతమంది కాకుంటే రారు అట్లా. కానీ మాకు మంచిగా అవుతుంది. అమ్మవారు దాన్ని నమ్ముకున్నందుకు మంచిగా అవుతుంది. అందుకనే కంటిన్యూ వస్తూనే ఉన్నాం. సో చూడొచ్చు, మొత్తానికి ఈ గుడిసెలలో ఏదైతే రెంట్లకు ఉన్నవారు కూడా చెప్తున్నారు. సో ఎట్లున్నాయి రెంట్లు? అయితే అంతా ఓకే? రెంట్లు కొంచెం పెరిగి ఉన్నాయి, ఇంతకు ముందు కంటే ఎక్కువ కొంచెం పెరిగి ఉన్నాయి. నార్మల్ మధ్యతరగతి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఒక 4-5 ఉండడానికి ఒక 5,000-6,000 పెట్టాల్సి వస్తుంది. ఈ రెంట్లు ఒకటే అధికంగా ఉన్నాయి, మిగతా అంతా నార్మల్గానే మనం అనుభవించవచ్చు. కానీ ఈ మధ్యతరగతి వాళ్ళకే కొంచెం ఇబ్బంది అవుతుంది రెంట్ల విషయంలో. సో చూడొచ్చు, మనకు మొత్తం ఈ గుడిసెలలో కూడా ఎంజాయ్ చేస్తున్నాం. వారం రోజుల పాటు ఇక్కడే ఉంటామంటూ కూడా చెప్తున్నారు. సో ఇటు మనకి మందు మాంసం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. సో ఎంజాయ్ చేసి అమ్మవారు దర్శించుకుంటామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే ఈ గుడిసెలలో ఉన్నటువంటి దాదాపు 60 గుడిసెలు ఉన్నటువంటి ఈ ఏరియాలో మాత్రం ఇట్లాంటి సిచ్యువేషనే మేడారం వ్యాప్తంగా ఉంది. దాదాపు 4-5 రోజులు ఉన్నా కూడా 6,000-7,000 ఒక్కొక్కరి రూమ్కి వసూలు చేస్తున్నారు. సో ఇట్లాంటి కుటుంబాలే చాలా వస్తున్నాయి. ఇటు ఫ్రెండ్స్తో సహా వస్తున్నారు. ఇటు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చారు, కానీ ఇలా కుటుంబం కూడా రాబోతుంది అంటున్నారు. ఇట్లా కుటుంబాలు, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఈ 2-3 రోజుల పాటు మాత్రం మేడారంలో గిరిజన మహాజాతరను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు ఈ గుడిసెలు అన్నీ ఏర్పాటు చేశారు. అన్నిట్లలో కూడా అన్ని వసతులు ఉన్నాయి, కానీ కొంత వాష్రూమ్స్ వల్ల ఇబ్బంది అవుతుందంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు రెంట్లు కూడా మేము భక్తులకి ఇబ్బంది లేకుండానే మామూలు ధరలోనే రెంట్లకు కూడా ఇస్తున్నామని గుడిసెలకు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, V60 మేడారం నుండి.